ఇప్పుడు ఏంది మనకు స్టింగ్ రెటిఫికేషన్ ఆల్ బ్లాక్స్ సేమ్ యాజ్ ఇట్ నీకు తెలిసిందే ఇది. ఓకే, చేసేసినావా? ఫంక్షనల్ లొకేషన్ ఇవన్నీ సేమ్ ఎట్లా ఉన్నాయి అట్లా ఇచ్చేసేయాలి. నువ్వు మామూలు పర్మిట్ తీసినట్టు ఇచ్చేసేయాలి. ఐడి, డేటు, ఇదంతా సేమ్ నీకు తెలుసు ఇది. నార్మల్ పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒక నీకు తెలిసిన విషయం ఇదంతా. ఇప్పుడు ఇది చేయాలి P1 పర్మిట్కు, ఓకేనా? RECD చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ కొట్టాలి, ఓకేనా? తర్వాత నో కొట్టినేయండి, ఎస్ కొట్టినేయండి. ఈడ వస్తుంది నీకు APPR నోటిఫికేషన్ అప్రూవ్డ్ అనేది ఇవ్వాలి ఫస్ట్, ఓకేనా? సెకండ్ దాన్ని ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఇట్లా ఓపెన్ కాగానే, ఓకేనా? ఓకే చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పైకి వెళ్ళాలి. మళ్ళీ APPR అని వస్తుంది ఇక్కడ, మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మూడో దాన్ని చేయాలి, అర్థమైందా? మూడో దాన్ని చేసి టిక్ కొట్టాలి, ఓకేనా? టిక్ కొట్టిన తర్వాత ఏం చేయాలి? సేవ్ కొట్టాలి. అప్పుడు సేవ్ కొట్టాలి ఇక్కడ, వర్క్ ఆర్డర్ చేయాలి. తర్వాత ఇంకా సేమ్ యాజ్ ఇస్గా దానికి ఏమైతే ఇస్తామో ఇచ్చేసి, ఇది కాదు 28 పెట్టుకోవాలి. 28 రానప్పుడు 28 క్యాన్సిల్, అది కొట్టు, తీసేది 28, ఓకేనా? టైం చేంజ్ చేసుకోవాలి, 18 పెట్టుకోవాలి, ఓకేనా? తర్వాత ఇంకా మామూలుగా వర్క్ అప్రూవల్ లోటు చెప్తా చూస్తాను. క్రియేట్ అప్లికేషన్, క్రియేట్, ఓకేనా? క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు పోవాలి లోటోలకు. ఆపరేషన్ WCD చెప్తా. ఆపరేషన్ WCD పోయిన తర్వాత క్రియేట్ కొట్టాలి. క్రియేట్ కొట్టి ఇందులోకి వెళ్ళాలి, మెయింటెనెన్స్ స్క్రీన్, ఓకేనా? పోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎన్ను పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవి కూడా పెట్టుకుంటే మనకు పక్కన కొన్ని అది దాని నోటిఫికేషన్ అవి వస్తాయి, కానీ అవి అవసరం లేదు మనకు. అంటే అవసరం లేదంటే నాకు కూడా అంత తెలియదు దాని గురించి. జస్ట్ ఎన్ను పెట్టుకోవాలి ఇలా, ఓకేనా? ఎన్ను పెట్టుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత సేమ్ మళ్ళీ యాజ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈడ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈడ క్లిక్ చేసి ఈ పెట్టాలి, ఎలక్ట్రికల్ పెట్టాలి. నెక్స్ట్ ఇదేం చేయాలి? స్విచ్ ఆఫ్, ఓకేనా? ర్యాక్అవుట్ ఆఫ్ పెట్టొద్దు. LTD అయితే ర్యాక్అవుట్ పెట్టాలి. మన ఇన్వర్టర్ కాబట్టి స్విచ్ ఆఫ్, ఓకేనా? స్విచ్ ఆఫ్ తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత ఇదంతా ఫిల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫిల్ అయిన తర్వాత సేవ్ కొట్టాలి. సేవ్ కింద సేవ్, ఓకేనా? తర్వాత చెక్ లిస్ట్లో మొత్తం ఫిల్ చేయాలి. ఇక అర్థమైంది నేను చెప్పింది. రేపు నువ్వు నీకు క్లారిటీ వస్తుంది. నీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయని చెప్తాను. నేను ఉంటే చెప్తా, లేదంటే లేకుండా ఫోన్ అని చేసిన అప్పుడు ఈ 4 పెట్టుకొని, ఓకేనా? బ్యాక్ పోయి సేవ్ కొట్టేసాను. అర్థమైందా నీకు? ఎట్లా చేయాలి అర్థమైంది కానీ అంతే. అయిపోయిందా?